3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. కూతురుని 2 సార్లు గర్భవతిని చేసిన తండ్రి ఆడపిల్లలకు సమాజం ఇంట్లోనే కాదు పాపం కన్నవాళ్ల దగ్గర కూడా భద్రత లేకుండా పోతోంది. అతను కన్న తండ్రి అయినా కూతురిపై చేసిన దారుణానికి ఎంత పెద్ద శిక్ష విధించినా సరిపోదు. 16 ఏళ్ల తన కూతుర్ని తండ్రి 2 సార్లు గర్భవతి చేయడం అత్యంత ఘోరం. పుట్టిన బిడ్డను 1,50,000 రూపాయలకు అమ్మేసి మరింత పాపాన్ని మూటగట్టుకున్నాడు. తల్లి లేకపోవడంతో కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ తండ్రి కసాయివాడిలా మారి కూతురిపై కన్నేశాడు. లైంగికంగా వేధించి ప్రపంచంలో ఇంత వర్స్ట్ ఫాదర్స్ కూడా ఉంటారు అనేలా చేశాడు. వినడానికే కష్టంగా ఉన్న ఈ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో భార్యాభర్తలు విడిపోయారు. ఆమె విడిపోయేటప్పుడు 3 కూతుళ్లను తన భర్త దగ్గరే వదిలేసి వెళ్లిపోయింది. 3 కూతుళ్లలో పెద్ద అమ్మాయికి 16 ఏళ్లు, తండ్రికేమో 38 సంవత్సరాలు. ఇంకా మేజర్ కూడా కాకుండానే పాపం తన తండ్రి వేధింపులకు బలైంది. ఆ అమ్మాయి 2023లోనే న్యూ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో తన 38 ఏళ్ల తండ్రి తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు తెలిపింది. బంధువుల ఇంట్లో తన తండ్రి తనపై లైంగిక దాడి చేశాడని, అక్కడ ఆ వ్యక్తి తనను బలవంతంగా మద్యం తాగించాడని ఆ మైనర్ బాలిక తెలిపింది. ఈ సంగతి బయటపడితే చంపేస్తానని ఆ కసాయి తండ్రి ఆమెను బెదిరించాడు. దీంతో ఆమె గర్భవతయింది. 2025లో ఆ బాలిక మరోసారి గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి ఆమెను ఒక మహిళ ఇంటికి తీసుకెళ్లాడు. ఆ మహిళ తనకు తెలిసిన వ్యక్తి ఇంట్లో ఆ యువతిని కొన్ని రోజులు ఉంచింది. అతనితో వివాహమైనట్లు నమ్మించేందుకు ఆ బాలికను మేజర్గా చూపించేందుకు ఆధార్ కార్డును ఫోర్జరీ చేశారు. టాబ్లెట్స్ ఇచ్చి గర్భస్రావం అయ్యేలా చేశారు. 2025లో మళ్లీ గర్భవతవగా వర్ష అనే నర్స్ ఇంటికి తీసుకెళ్లాడు రాక్షస తండ్రి. నకిలీ ఆధార్ కార్డు సృష్టించి ఆమెకు పెళ్లయిందని చెప్పి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. చివరికి తండ్రి వేధింపులు భరించలేక తల్లి వద్దకెళ్లి జరిగిన విషయాల్ని చెప్పుకుంది. తల్లితో కలిసి పోలీసులకు కంప్లైంట్ చేయగా వివిధ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో మైనర్ బాలిక తండ్రి, ఆమె అత్తతో పాటు రోహిత్ కుమార్ రాయ్, అతని భార్య యోగితా రాయ్, ఒక ప్రైవేట్ హాస్పిటల్లో సూపర్వైజర్గా పనిచేస్తున్న సాహెబ్ మండల్, అతని భార్య వర్షా మండల్, పసిబిడ్డను కొన్న ఓ వ్యక్తితో పాటు మరో మహిళను అధికారులు అరెస్ట్ చేశారు. సోమవారం ఈ కేసు వెలుగులోకి రావడంతో అమ్మాయి తండ్రితో పాటు మేనత్త, నర్స్తో సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తూ ఉన్నారు. వారి వద్ద ఉన్న 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఫోక్సో, పిల్లల చట్టాలతో సహా పలు సెక్షన్స్ కింద నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.